టీపీజీకేఎస్ మందమాలి ఏరియా అధ్యక్షులు మేడిపల్లి సంపత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బెల్లంపల్లి శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతికని దాని వద్ద గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ని నిర్వాసిత రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తే మేడిపల్లి సంపత్ అందుకు మద్దతు తెలపడం రైతుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులతో తొత్తుగా మారి రైతుల్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, వ్యవసాయ బోర్లలో చుక్క నీరు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి తొత్తులుగా మారి శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణకి మద్దతు విరమించుకోకపోతే మందమరిలోని మేడిపల్లి సంపత్ ఇంటిపై మూకుమ్మడిగా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిర్వాసిత రైతులు సింగతి సత్యనారాయణ, చింతం స్వామి, బత్తుల రవి, గోమాస భీమయ్య, దూడెం మహేష్, పెట్టెం రామలింగు, రాచకొండ మహేశ్వరరావు, బానోతు మోతీలాల్, జంగపల్లి స్వామి, పాయవేణి సత్యనారాయణ, మొండి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బత్తుల రవి, నేను శాంతి అని సింగరేణి ప్రాంత నిర్వాసితుడిని. నేను ముఖ్యంగా మేము గత సింగరేణి 6 తారీఖు రోజు పబ్లిక్ హియరింగ్ ఉందని అనౌన్స్ చేసిన వెంటనే మా నాయకుడు కారుకూరి రామచందర్ గారిని ఆ ప్రభావిత ప్రాంతాల ప్రజలు పిలిపించుకొని ఆయనకు మొరబెట్టుకొని ఒక నానా రకంగా బాగా ఏడ్చుకుంటూ చెప్పడం జరిగింది. కొన్ని వందల ఎకరాల భూములు పోతున్నాయి మాయి అని ఆ నాయకుడికి మొరబెట్టుకొని చెప్తే మనం అందరం మన వాయిస్ వినిపిద్దామని చెప్పేసి ఉమ్మడిగా గ్రామాల నుండి దాదాపుగా కొన్ని వందల మంది వచ్చి ఇంత ఎండను లెక్క చేయకుండా వస్తే సరైన మేము మా సమస్య చెప్పుకోవడానికి కూడా మాకు వద్దు అని మేము మా వ్యతిరేకత చెప్పుకోవడానికి కూడా సింగరేణి మాకు సౌకర్యాలు కల్పించలేకుండా పోయింది. చాలామంది ఎండల నిలబడి చాలామంది అక్కడ ఏమో వాటర్ తాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటే ఎండల నిలబడి చాలామంది సమస్యను చెప్పుకొని ఇంత నిరసన తెలిపినా కూడా కొంతమంది బుద్ధి లేని కార్మిక నాయకులు, సింగరేణికి వత్తాసు పలికిన వారు, సింగరేణి భూములు ఆపుకున్న వారు, సింగరేణి సెటర్స్ ఆపుకున్న వారు వాళ్ళను బెదిరించి ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పించడం సింగరేణి సంస్థ చేసింది. అందులో ముఖ్యంగా మేడిపల్లి సంపత్ గారు, అయ్యా నువ్వు ఏ విధంగా మీ పార్టీ వైఖరా, మీ వైఖరా, మీ కేసీఆర్ వైఖరా సింగరేణికి బొందలగడ్డ తయారు చేయమని మీ పార్టీ సిద్ధాంతం అది మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ విధంగా మేము అనుకూలమని ఓపెన్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలిగారు? మీకు ఎక్కడి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? మీ పార్టీ మరి మా ప్రాంతంలో ఉన్న మీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం, మీరు సంపత్ గారి మీద వ్యతిరేకత మీరు నిరసన చెప్పకపోతే, ఆయనకు ఖండించకపోతే మీరు కూడా దానికి భాగస్వాములని మేము అనుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రాంత బీఆర్ఎస్ నాయకులు కూడా మీరు ఈ రైతుల పక్షాన నిర్వాసితుల పక్షాన మీరు నిలబడకపోతే మీకు చరిత్రలో బాగా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి మీరు సంపత్ని వ్యతిరేకించాలి. సంపత్ అనే వ్యక్తి ఏవో టిఫిన్లు అమ్ముకొని సింగరేణికి పైరప్ చేసుకున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తి అలా ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పేసి ఆయన భాగవతం అంతా మాకు తెలుసు. మందమల్ల ఏం చేసిండో, ఎట్లా చేసిండో, ఎన్ని సూట్ కేసులు తీసుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చిండో కూడా మాకు అంతా కూడా తెలిసి ఉన్నది. కాబట్టి నువ్వు బిడ్డ ఇంకొకసారి బెల్లంపల్లి ప్రాంతంలో వచ్చి మాకు అనుకూలం అంటే నీకేమున్నదా? ఎకరం భూమి ఉన్నదా? గుంట జాగున్నదా? నీకేమున్నదా నువ్వు చెప్పగలుగుతావు? ఆ స్టేట్మెంటు పర్యావరణ పరిరక్షణ కోసం జేసీ గారు ఉన్న సింగరేణి సంస్థ వచ్చి ఇక్కడ అడుగుతూ ఉంది. నీకేం సంబంధం? నీ మైండ్ ఏమన్నా సంబంధమా? నువ్వు నాయకులకు ఉద్యోగాలు తెప్పి ఓపెన్ కాస్ట్ పెట్టి దానికోసం కొట్లాడు. అది చేతగా వచ్చి ఇక్కడ మా ప్రాంతం కోసం నువ్వు మాట్లాడా? నీకు హక్కు నీకు ఎవడిచ్చిండి ఈ హక్కు? ఇట్లా నాయకులు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడినో వాళ్ళందరూ కూడా డబ్బు సంతులు తీసుకున్న వారందరూ కూడా వేరే ప్రాంతం నుండి ఇక్కడ తీసుకొచ్చుకొని పెయిడ్ ఆర్టిస్టులు లెక్క వాళ్ళు మద్దతు తీసుకున్నారు తప్ప కొన్ని వందల మంది, కొన్ని వేల మంది నిరసన వ్యక్తం చేసినారు. ఈ ప్రాజెక్టుకి అనుమతులు వచ్చినట్టయితే 10,000 మందితోని ఇంకా మేము పెద్ద ఎత్తున కూడా మేము నిరసన తెలియడానికి ముందు ఉన్నాం. మా నాయకుడు కారుకూరి రామచందర్ గారు ఆయన ప్రాంతాల ఒక అధికారంలో ఉండి కూడా ప్రాంత ప్రజలు వచ్చి బాధ ఇబ్బందిగా పెట్టుకుంటే వచ్చి ఆయన ప్రాంతం మా అధికారంలో ఉండి కూడా మేము మద్దతు పడుతున్నాం. మీకు సిగ్గు, మానం, లజ్జ ఏమన్నా ఉంటే ఈ బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఏదో సంఘం ఉందట, ఆ సంఘం నాయకుడిని కంపల్సరిగా బజార్లో బట్టలు నిలబెట్టినప్పుడే మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులకు కానీ ఎవరికైనా కూడా కొంచెం విలువ ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా మాతో కలిసి వచ్చి ఆ సింగరేణి లాంగ్ వాల్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణ అనుమతులు రాకుండా మీరందరూ కూడా మాతో కలిసి ఉమ్మడిగా మనం దాని ప్రయత్నం చేస్తేనే మనకు అవుతుంది. మన రైతులు బాగుపడతారు, మన సీమలన్నీ పచ్చగా ఉంటాయి.
కాబట్టి మన గ్రామాలకు నడిబొడ్డున ఉన్నటువంటి మన గ్రామాలు మన కన్న తల్లి లాంటి, కాబట్టి వాటిని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. మీరందరూ కూడా ఈ వ్యతిరేకత చేసిన నాయకులను భరతం పట్టకపోతే ఈ చరిత్రలో మిమ్మల్ని ఎవరు కూడా నమ్మరు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఎవరు కూడా విశ్వసించరు. దయచేసి మీది దృష్టిలో పెట్టుకొని మీ టీపీఏ సంపత్ను క్షమాపణ కోరుతారా, లేకుంటే ఆయనతోని మళ్ళీ కూడా వ్యతిరేకమని ప్రకటిపిస్తారా, మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి. మరో లగచర్ల చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ కాస్ట్ను అది షాప్కు మన లాంగ్ వాళ్ళకు కూడా అనుమతులు రావద్దని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా కాకుండా పబ్లిక్కు సంబంధం లేకుండా అనుమతులు వస్తే మరో లగచర్ల చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మా ప్రాంతాన్ని మమ్మల్ని కాపాడుకున్నప్పుడే మేము నాయకులు అవుతాం, కానీ మా ప్రాంతం కష్టం అయిపోయిన తర్వాత మేము అనాథ పక్షులంగా ఆగడానికి మేము సిద్ధంగా లేము. దయచేసి మా డూ ఆర్ డై కాబట్టి మీరు అనుమతులు ఇవ్వద్దని ఈ విధంగా జేసీ గారిని కూడా కోరడం జరుగుతుంది. ఎవరైనా వ్యతిరేకంగా లేకుండా సింగరేణి సంస్థకు తొత్తు అయిన నాయకులకు మరొకసారి ఖబర్దారు చెప్తా ఉన్నాం. మీరు ఇప్పుడైనా కూడా మా ప్రజలలోకి వచ్చి మా ప్రజలతో సమస్యలు వినండి, మా గ్రామాలలోకి రండి, అప్పుడు మీరు చెప్పండి. మీరు స్టేట్మెంట్ ఓపెన్ ఇస్తే మాత్రం చరిత్రలో మిమ్మల్ని మాత్రం చరిత్ర క్షమించదు. మిమ్మల్ని బట్టలు ఇప్పే రోజులు దగ్గరలో ఉంటాయి బిడ్డ. సంపత్ ఇట్లా ఇంకా కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు మా గ్రామాలలోకి రండి, వెల్కమ్ చెప్తాం. గ్రామ సభ పెట్టండి, అక్కడ ఎంతమంది మద్దతుని తెలుసుకోండి. సింగరేణిలో ఒకప్పుడు కొన్ని వందల మంది ఉండే ఊర్లలో ఉద్యోగస్తులు, ఊరుకు 10 మంది సింగరేణి ఉద్యోగస్తులు లేరు. వాళ్ళ మీద ఊర్లాడు నాయకత్వం ఉంటే ఇది కాదు కదా మీరు చేయాల్సినది. ఇప్పుడు సింగరేణి సంస్థ శాంతి అనేది కొన్ని 50-60 సంవత్సరాలు లాస్ అవుతుందని. లాస్ ఎందుకే చూడండి, గోలేటి ఆ టైప్ ఉన్నది, మీరు చేసుకోండి. ఇక్కడ నడిబొడ్డులా మా విధ్వంసం చేస్తే చూస్తూ మాత్రం ఊరుకునేది లేదు. మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న శాంతి అని మైన్ మీద శాంతి అని లాంగ్ వాల్ ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్లో మా రైతులంతా వాళ్ళ ఆవేదన, పంటలు ఎట్లా నష్టపోతున్నాం, బోర్లు ఎట్లా కొలాప్స్ అవుతున్నాయి, ఇవన్నీ వివరించి వచ్చిన తర్వాత నిన్న మేము మా రైతులంతా వెళ్ళొచ్చిన తర్వాత నిన్న మేడిపల్లి సంపత్ అనే వ్యక్తి చీకటి ఒప్పందంలాగా ఆయన టీబీజే కేసు మా కార్మిక సంఘం నుంచి మేము ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టుకు మేము మద్దతు ఇస్తున్నామని మాట్లాడుతుండు. అసలు నువ్వు ఎవరైనా మద్దతు ఇవ్వడానికి నీకేమవసరం? ఈ విలేజ్లల్లో రైతులు కష్టపడేది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. నువ్వు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, నువ్వు మన సింగరేణి అధికారులకు తొత్తయి నీ లాభం కోసం నువ్వు మా రైతులను నష్టపెట్టడానికి మద్దతు ఇస్తానని పలుకుడు ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే నీ ఏరియాలో ఉంటే నీ ఏరియానంతా నాశనం చేసి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నాశనం చేయడానికి నువ్వు చూస్తున్నావు. బిడ్డ ఖబర్దారు చెప్తున్నాం. మా లాంగ్ వాల్ శాంతి అని ప్రాజెక్టు కోసం మేము అడ్డుకుంటున్నాం. ప్రతి ఒక్కరం మేము రైతులమే ఖచ్చితంగా నిన్న చెప్పిందంతా వాళ్ళు విన్నారు. ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మద్దతు ఇస్తామని ప్రగల్భాలు సింగరేణి అధికారులు మెచ్చుకోవడానికి ప్రగల్భాలు పలుకుతే మాత్రం బాగుండదు. ఒకసారి మీరు వచ్చి చూడండి, మా ఏరియాకి వచ్చి చూడండి ఎట్లున్నదో, ఎన్ని బోర్లు నష్టపోతున్నాము. నీకు ఏమెరకనండి, నువ్వు ఇష్టం వచ్చినట్టు మేము మద్దతు ఇస్తున్నామని నువ్వు వాళ్ళకు మద్దతు పలుకుతే నీకేదో లాభం జరుగుతుందని 2-3 కోటాలు అమ్ముకోవడానికో అది అమ్ముకోవడానికో వాళ్ళకు మద్దతు పలుకుదామని చూస్తాను తప్ప, కానీ అది ప్రజలకు మేలు చేసే మాట అయితే కాదు. దాన్ని విరమించుకోవాలి. లేకపోతే మా రైతులంతా ఆందోళన చేసి రేపటి రోజు నీ ఇంటి మీద ఒక దాడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీకు ఈ ప్రెస్ వల్ల మీకు తెలియజేస్తున్నా. భారతదేశ గర్వించదగ్గ నినాదం జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ అనే నినాదం రైతు పచ్చగా ఉండాలని కోరుకునే భారతదేశం అత్యున్నతలే అందరానికి ఎక్కిస్తుంటే ఇక్కడ ఉన్న కొంతమంది చౌకబారుడు నాయకులు వాళ్ళ ఉద్యోగాలు కూడా అయిపోయినాయి. మా ఊరి ఒడ్నాల రాజన్న, సోమగూడెం ఒడ్నాల రాజన్న అతను వేరే ఊరి నుంచి ఈ ఊరికి బతకవచ్చిండు. అదే కోణంలో నేను కూడా వేరే ఊరి నుంచి బతకవచ్చిన, కానీ ఇక్కడ తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఊరు నాశనం అయిపోతే, రైతు లేకపోతే ఏం తింటాం? బొగ్గును వండుకొని తినే బుద్ధ మనది. ఏదో మనకు అధికారం ఉంది కదా, అప్పుడు టీపీకేస్ మా ఏం చెప్తే అది నడిచిందని 4 కోటర్లు ఆపుకొని 2000 రూపాయల కిరాయి చొప్పున అందరికీ ఉంచినట్టు అనుకుంటున్నావు. ఏంది? మనుషుల లెక్క చూసి నేర్చుకో. ఇక్కడ తిండి తిన్నాం, ఇక్కడ భూమి మీద బతికినాం, ఇక్కడ భూమిని కాపాడాలి, ఇక్కడ భూమి సస్యశ్యామలం ఉండాలని చెప్పాలి. కానీ ఇక్కడ నాశనం అయిపోతే ఈ భూమిలో వచ్చే వాళ్ళు ఇచ్చే 4 రూపాయలకు ఆశపడి ఏదో నాకు సింగరేణిలో మంచి పేరు వస్తుంది అనుకుంటున్నావు. బిడ్డ, ఇది మంచి పద్ధతి కాదు. ఒడ్నాల రాజన్న, నువ్వు సింగరేణి రిటైర్మెంట్ కార్యక్రమం కూడా అయిపోయినావు. నీకు సింగరేణితో సంబంధాలు లేవు. అసలు ఇక్కడ ప్రజలతోనే నీకు ఏం సంబంధాలు లేవు. చక్కగా నీ ఊరికి టప్ప కట్టుకొని వెళ్ళిపోవాలి. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే
బాగుండదని హెచ్చరిస్తున్నా. నిన్నటి రోజు 6/3/2025 రోజున పబ్లిక్ వేరియన్స్ అని సింగరేణి మైన్ మీద పెట్టడమే అది పెద్ద తప్పు. ఎందుకంటే పబ్లిక్ వేరియన్స్ అనేది పబ్లిక్ మధ్యలో పెట్టాలి. ఆ సింగరేణి మైన్ కూడా శాంతిగాని గ్రామ పంచాయతీలు ఉన్నది. గ్రామ పంచాయతీకి ఆనుకొని మన గ్రామ పంచాయతీ ఆకినపల్లికి ఆనుకొని ఒక 4-5 గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ పెట్టేది అదే సింగరేణి వాళ్ళు తప్పు చేశారు. దానికి కొంతమంది యూనియన్ నాయకులు చిప్పనరసయ్య గారు పెద్ద మనిషి వయసులో రేపు మాపో దగ్గరికి వచ్చి ఉన్నాడు. అటువంటి వాళ్ళు కూడా సింగరేణికి తొత్తులుగా ఉండి మీరు రైతులు అనకున్నా లాంగ్ వార్ ప్రాజెక్ట్ అవుతుంది అనడు అది ఘోరమైన దురదృష్టకరం మూర్ఖత్వతనం. అది అటువంటి ప్రకటనలు చేసుడు ఆయనది చాలా అది బుద్ధి తక్కువతనం అని మేము భావిస్తున్నాం. అక్కడ జరిగే రైతుల బాధ ఏందో ఆయనకు ఏం తెలుస్తుంది. ఈరోజు 3 నెలల నుండి లాంగ్ వార్ ఓపెన్ కాస్ట్ అన్నారు. తర్వాత ఒక జీఎం గారు దాన్ని మళ్ళీ పబ్లిక్ నుండి వ్యతిరేకత రావడంతోనే దాన్ని లాంగ్ వార్గా మార్చారు. లాంగ్ వార్ వద్దు, మాకు ఓపెన్ కాస్ట్ వద్దని మా 30 గ్రామాల ప్రజలు అందరం దాన్ని మేము ఖండిస్తున్నాం. నిన్న పెద్ద ఎత్తున పోయి శాంతిగాన్లో కూడా మా నిరసన తెలిపినాం. రైతుల పక్షాన కూడా రైతులు ఒక్కొక్కరు మాట్లాడడం జరిగింది. ఒకవేళ దానిని గిట్ట విరమించుకోకుంటే పెద్ద ఎత్తున 10,000 మందితోటి ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చిప్పనరసయ్య మాట్లాడు మాత్రం అది ఘోరమైన దురదృష్టకరం, బాధాకరం. అటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడద్దు. సిపిఐ ఒక పెద్ద మనిషి అయి ఉండి ఏదో ప్రజల ప్రక్షాళన యుద్ధాలు చేస్తాం, ఇచ్చేస్తాం అంటారు. అది అనే నువ్వు మాట్లాడే పద్ధతి. అటువంటి మాటలు మానుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. శాంతిగానిలో ప్రజా సేకరణలో భాగంగా రైతులు వారి కష్టాలు చెప్పుకుంటూ వాళ్ళ బాధలు మరి సింగరేణి ఈరోజు లాంగ్ ప్రాజెక్టు చేస్తే మరి గోతులు పడి ముందు మరి ఓపెన్ కాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళ బాధ నిన్న ఆ పబ్లిక్ హెయిరింగ్లో చెప్పుకుంటే మరి వివిధ యూనియన్ నాయకులు మరి సింగరేణికి యజమానానికి తొత్తులై మరి మెడికల్ అన్పిట్ల దంద కావచ్చు, సింగరేణి కోటర్లు బదిలీ కావచ్చు, మరి ట్రాన్స్ఫర్లు కావచ్చు, వాళ్ళ 10 రోజుల కోసము యజమానానికి తొత్తులై రైతుల బాధ తీసుకోకపోతే మరి ఆ రైతు పండిస్తేనే నేను నా సింగరేణి డ్యూటీకి పోతాను అని వాళ్ళకి ఏమాత్రం లేకుండా వాళ్లకు జోక్కుంటా ఆ యజమానానికి తొత్తులు కాకుండా చాలా బాధాకరం. ఇటువంటి ముందు చేసినట్టయితే రైతులు తిరగబడి మేము కొట్టే రోజులు దగ్గర వస్తాయి. జాగ్రత్త.